హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎర్లీ మార్నింగ్ అప్పుడే జస్ట్ 6:30 అవుతుంది. మాకు ఇక్కడ ఇప్పుడు చలి పీక్స్లో ఉంటుంది అనమాట. చలితో పాటు వర్షం కూడా పడుతుంది 2-3 డేస్ నుంచి. ఇంకా వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, అస్సలు లేవాలి అని కూడా అనిపించడం లేదు. ఇంకా రోజు పడుకునేసరికి లేట్ అయిపోతుంది. మార్నింగ్ ఏమో లేవడానికి చాలా బద్ధకం వచ్చేస్తుంది, అసలు లేవాలి అని అనిపించడం లేదు. అలా అని స్కూల్ లేదు కదా అని పడుకుంటే వర్క్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి లేట్ అయిపోతున్నాయి. అలా అయితే కుదరదని చెప్పేసి ఇవాళ కొంచెం అర్లీగా లేచాను. అండ్ సడన్లీ ఐ గాట్ మై పీరియడ్స్ అనమాట. అండ్ ఫస్ట్ అయితే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వామ్ వాటర్ తాగుతున్నాను. ఈ చలిలో అసలు చల్లటి నీళ్ళు తాగలేము. ఇంకా డైలీ ఏంటంటే ఎవ్రీ 1-2 అవర్స్కి నీళ్లు వేడి చేసుకొని ఆ థర్మస్లో పోసుకొని తాగుతూ ఉంటాము. సో సడన్లీ కెటిల్ కూడా పాడైపోయింది, ఇంకా స్టవ్ మీదే పెట్టుకుంటున్నాను. ఇది చలిగా ఉంది కదా, ఇంకా నేను పిల్లల్ని నిద్ర కూడా లేపట్లేదు. సరే వాళ్ళు లేచినప్పుడే లేపుదాం అనేసి, అంటే ఆల్మోస్ట్ ఒక 7:30 వరకు అలా పడుకుంటున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు లేచేలోపు నాకు కొన్ని హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి కదా, ఇల్లు తుడుచుకోవడం, మాప్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేసేసుకుంటాను. ఒక్కోసారి పీరియడ్స్ కూడా ఎర్లీ మార్నింగ్ వస్తాయి. అదేంటో మరి ఒక టైమింగ్ పాడు ఏముండదు. సో డే టైంలో కానీ లేదా ఈవినింగ్ టైంలో వస్తే అది వేరే. ఎర్లీ మార్నింగ్ వచ్చిందంటే నాకు డెఫినెట్లీ పీరియడ్ క్రాంప్స్ అండ్ స్టమక్ పెయిన్ సివియర్గా ఉంటుంది అనమాట. సో ఇంకా చిన్నప్పుడు అంటే ఏడ్చే వాళ్ళం, ఇప్పుడు మనం పెద్దోళ్ళం కాబట్టి సో వీ కెనాట్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్, అంటే ఏడవలేము తొందరగా. సో నేను ఇల్లు క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈలోపు పిల్లలు లేచారు. అండ్ ఇక్కడ కంపల్సరీ ఏదో ఒక మాయిశ్చరైజర్, ఖచ్చితంగా లిప్ బామ్ ఉండాలన్నమాట. ఈ చలికి బాడీ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది అండ్ పగిలిపోతుంది కూడా మనము ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే. అంటే నాకు చిన్నప్పటి నుంచి పెద్దగా అలాంటి క్రీమ్స్ వాడే అలవాటు లేదు. మన సైడ్ మరీ అంత చలి ఉండదు కాబట్టి దాని అవసరం ఎప్పుడు రాలేదు. సో ఎక్కువ చిన్నప్పుడు వ్యాజిలైన్ అవి వాడేవాళ్ళం కానీ, సో ఇప్పుడైతే కంపల్సరీ బాడీకి ఒక క్రీము, ఫేస్కి ఒక క్రీము అండ్ దాంతోపాటు లిప్ బామ్ కంపల్సరీ ఉండాలి. అండ్ పీరియడ్ టైంలో అయితే డెఫినెట్గా కొంచెం తక్కువ ఫుడ్ తీసుకుంటాను. అండ్ దాంతోపాటు నా కంఫర్ట్ ఫుడ్కే ఎక్కువ చూస్ చేసుకుంటాను. ఇడ్లీ దోశ రెగ్యులర్గా వేస్తుంటాను. సో ఇవాళ ఇడ్లీ పిండి ఆల్మోస్ట్ అయిపోయింది, దోశ పిండి కూడా అయిపోయింది అనమాట. కరెక్ట్గా అదే టైంలో పీరియడ్స్ కూడా వచ్చాయి నాకు పని పెట్టడానికి. సో ఇంకా ఈ 2-3 డేస్ అయితే హెవీ వర్క్స్ ఏం పెట్టుకోను నేను. ఏమీ లేకపోతే పోహా కానీ ఉప్మా కానీ చేసేస్తాను సింపుల్గా. అండ్ ఇవాళ పిండి కూడా అయిపోయింది. నాకు ఒక్క దోశ వచ్చింది. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ సరిపోలేదు. ఎంత తక్కువ తిందామన్నా మరి ఒక్క దోశతో సరిపెట్టుకోలేం కదా. సో ఇంకా 11 o'clockకి తినాల్సిన ఫ్రూట్స్ ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వెంటనే ఫ్రూట్స్ తీసేసుకుంటున్నాను. మామూలుగా అయితే బయట వెదర్ బాగా చల్లగా ఉంది కదా, డెఫినెట్గా కాఫీనే చూస్ చేసుకుంటాను నేను. బట్ పీరియడ్ టైంలో మోస్ట్లీ డైరీ ప్రోడక్ట్స్ అయితే అవాయిడ్ చేయమని చాలామంది చెప్తుంటారు. మామూలుగా నేను అంటే నా మూడ్ని బట్టి తీసుకుంటాను. బట్ ఇప్పుడు నాకు ఎర్లీ మార్నింగ్ పీరియడ్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా కొంచెం క్రాంప్స్ అండ్ స్టమక్ పెయిన్ ఉంటాయి. అందుకే ఆ టైంలో అస్సలు తీసుకోకూడదు డైరీ ప్రోడక్ట్స్ ఏవైనా సరే, కాఫీ, టీ, లేకపోతే పాలు కానీ అలాంటివి. సో మజ్జిగ, పెరుగు కూడా చాలామంది తీసుకోరు. అండ్ ఇప్పుడు చలికాలం కాబట్టి తక్కువే తింటాము. సో అందుకని ఐ ప్రిఫర్ ఫ్రూట్స్ అనమాట. సో నేను తింటూ మా పిల్లలు కూడా ఫ్రూట్ టైం కాబట్టి వాళ్ళకి పెట్టేస్తున్నాను. సో నేను రీసెంట్గా చాలా ఊర్లే తిరిగి వచ్చాను. తమిళనాడు, కేరళ అటు సైడ్ వెళ్ళాను. సో జర్నీ ఎక్కువ చేశాను కాబట్టి నాకు జర్నీ చేసిన తర్వాత వచ్చే పీరియడ్స్కి అండ్ నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు వచ్చే పీరియడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు నాకు కొంచెం భయంగా ఉంటుంది. అండ్ పిల్లలతోటి అటు ఇటు తిరుగుతూ ఉంటా కాబట్టి ఎలాంటి ప్యాడ్స్ యూజ్ చేయాలని. సో రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ దిస్. అండ్ ఇది వచ్చేసి ఎవర్టీన్ శానిటరీ ప్యాడ్స్ అనమాట. అండ్ ఈ ఎవర్టీన్ ప్యాడ్స్ సాఫ్ట్ లేయర్తో చాలా కంఫర్టబుల్గా డిజైన్ చేసినవి అండ్ స్కిన్ ఫ్రెండ్లీ కూడా, ర్యాషెస్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. ఈ శానిటరీ ప్యాడ్స్ యాంటీ ట్యాన్ ఫ్రెండ్లీ అనమాట, అంటే ట్యాన్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఈ శానిటరీ ప్యాడ్స్ మనకుండే హెవీ ఫ్లోని 2 times ఫాస్టర్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. శానిటరీ ప్యాడ్స్ యాక్చువల్గా కొంచెం స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇది వచ్చేసి నీమ్ అండ్ సాఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్తో చేసింది. సో స్మెల్ కూడా మనకి చాలా బాగుంటుంది. హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకైతే ఈ శానిటరీ ప్యాడ్స్ చాలా యూజ్ అవుతాయి. అండ్ గుడ్ ప్యాకేజింగ్ కూడా. అండ్ ఒక్కొక్క ప్యాడ్ ఒక్కొక్క సింగిల్ ప్యాకేజింగ్ తో ఉంది. నాకు ఇందులో ప్యాడ్స్ అయితే చాలా బాగా నచ్చింది. XXL సైజ్ అయినా కూడా కొన్ని ప్యాడ్స్ అయితే ఇంత లెందీగా ఉండవు. ఇది 8 layer ప్రొటెక్షన్ ఉన్న సాఫ్ట్ ప్యాడ్ అండ్ 320 mm సైజ్ తోటి మనకి ఓవర్ నైట్ యూజ్ చేసుకోవడానికి లీకేజ్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది సాఫ్ట్ టాప్ లేయర్ తో XXL సైజ్ లో ఉంటుంది. సో ఈ ప్యాక్ లో అయితే 40 ప్యాడ్స్ ఉన్నాయి. సో రెండు సైడ్స్ వైడ్ వింగ్స్ ఉండడం వల్ల మనకి చాలా కంఫర్టబుల్ గా అండ్ సేఫ్టీగా ఉంటుంది. దీని స్మూత్ అండ్ సాఫ్ట్ లేయర్ ఇంటిమసీ ఏరియాలో ర్యాషెస్ కానీ లేకపోతే ఎలర్జీస్ కానీ రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇది అన్ని ఈ-కామర్స్ వెబ్సైట్స్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పెసలు అయితే నానబెడుతున్నాను, పెసరట్టు వేద్దామని.
సో చాలా రోజులైంది పెసరట్టు చేసి, వచ్చిన దగ్గర నుంచి ఓన్లీ ఇడ్లీ అండ్ దోశ తింటున్నాము. ఇంకా ఒక చేంజ్ కోసం అనేసి ఇంకా నాకు కూడా ఇప్పుడు పప్పు అవన్నీ రుబ్బే ఓపిక లేదనమాట. సో ఇంక అందుకే సింపుల్గా అయిపోయేలాగా పెసరట్టుకి వేస్తున్నాను. నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్కి జస్ట్ బిఫోర్ నేను ఇంక రుబ్బుకొని ఆ దోశలు వేసుకుంటాను. అండ్ ఇంకా లంచ్లోకి అయితే కంఫర్ట్ ఫుడ్ సింపుల్గా దాల్, దాంతోపాటు ఏదైనా ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా ఆదిత్యని ఇంకా కాసేపు కూర్చోపెట్టి చదివించాలన్నమాట. ఇంకా అందుకని సింపుల్గా ఆకుకూర ఉంటే ఇంకా మెంతికూర వేసి పప్పు చేసేసాను. అంటే మీకు బ్లోటింగ్ లేకపోతే వామిటింగ్ సెన్సేషన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే కనుక పాలు పెరుగు అలాంటివి అవాయిడ్ చేయండి. సో లేదు నార్మల్గా ఒక్కొక్క బాడీ ఒక్కోలా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఎప్పటి నుంచి తినే అలవాటు ఉన్న వాళ్ళైతే నార్మల్గా ఫుడ్ తీసేసుకోవచ్చు. అండ్ మాకు ఇక్కడ వెదర్ బాగా చల్లగా ఉంది. పెరుగు తోడు పెట్టినా కూడా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో బట్ అయినా సరే పిల్లల కోసం నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంచుకుంటాను. అండ్ నేనైతే పెరుగు తక్కువ తింటాను. సో మజ్జిగ తాగేస్తాను అనమాట. అండ్ ఈ చలిలో కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుంది. అండ్ ఈ టైంలో అస్సలు చలిగా కూడా తినబుద్ధి అవ్వదు. సో అందుకని వేడివేడిగా లంచ్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ నాతో పాటు ప్యారలల్గా పిల్లలు కూడా తినేస్తారు. అండ్ నా పీరియడ్ డే రొటీన్ అయితే ఇలా ఉంటుంది. అంటే యాజ్ యూజువల్గా అంతా నార్మల్గానే ఉంటుంది. బట్ కొంచెం వర్క్స్ అయితే తగ్గించుకుంటాను. అండ్ కొద్దిగా మా హస్బెండ్కి రైస్ అయితే పక్కకు తీస్తాను. అండ్ చల్లారిపోతే అస్సలు తినలేం కదా, అందుకని ముందు తనకి తీసేసిన తర్వాత ఇంకా మేము పెట్టుకొని తింటాము. అండ్ ఇంకా రెస్ట్ విషయంలోకి వస్తే రెస్ట్ అయితే దొరకడం చాలా కష్టం. పిల్లలతోటి ఇద్దరిని మేనేజ్ చేస్తూ రెస్ట్ తీసుకోవడం అనే ఆప్షన్ ఉండదు. బట్ మోస్ట్లీ నేను చేసే వర్క్స్ అయితే తగ్గించుకుంటాను. అదే ఇంటి దగ్గర ఉంటే అత్తయ్య కానీ అమ్మ కానీ హెల్ప్ చేస్తారు. సో నాకు అంత స్ట్రెస్ఫుల్గా అనిపించదు. సో నేను సింగిల్గా ఉన్నప్పుడు మాత్రం కొంచెం స్ట్రెస్గానే ఉంటుంది. ఇంకా అలా అలవాటు అయిపోయింది. కరెక్ట్గా లంచ్ చేసే టైంకి నాకు ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి. అయితే పిల్లలు వాష్రూమ్కి వెళ్తారు, లేదంటే ఏదో కాల్స్ వస్తూ ఉంటాయి. ఇంకా లంచ్ చేస్తున్నప్పుడు నేను ఫ్లిప్కార్ట్ గ్రాసరీలో కొన్ని ఐటమ్స్ అయితే బుక్ చేశాను. ఇంకా వస్తే ఇంకా భోంచేస్తున్నా కాబట్టి సడన్గా వెళ్ళలేను. సెక్యూరిటీ దగ్గర ఇచ్చేయమంటే అతను ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంకా నేను వెళ్ళి తెచ్చుకొని చెక్ చేసుకుంటున్నాను ఏం వచ్చాయి ఎలా ఉన్నాయని. సో ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే అయిపోయినాయి. ఇంకా అవి మాత్రం బుక్ చేశాను. ఇంకా మిగిలినవి కొన్ని బయటే తెచ్చేసుకుంటాను. సో ఇదన్నమాట ఈరోజు మార్నింగ్ డే రొటీన్ బ్లాగ్ అయితే. సో ఇవన్నీ తీసి మళ్ళీ అన్పాక్ చేసుకుని డబ్బాల్లో వేసి సర్దుకోవాలి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీ పీరియడ్ ఎక్స్పీరియన్స్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. అండ్ నాకైతే కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. బట్ ఓవరాల్గా ఓకే అలా నెట్టుకొచ్చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.